తీతుకు రాసిన పత్రికను మనము ధ్యానిస్తా ఉన్నాము. ఇది మెసేజ్ నంబర్ 7. ఒకవేళ మీరు డైరెక్ట్‌గా గనక ఈ మెసేజ్ వింటున్నట్లయితే, నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ముందు చెప్పబడినటువంటి 6 మెసేజెస్ కూడా వింటే, ఈరోజు మరి మీరు వినబోతున్నటువంటి మెసేజ్‌కి కరెక్ట్‌గా మరి కనెక్ట్ అవ్వటానికి లేకపోతే రావటానికి సహాయపడతాయి. కాబట్టి ముందు చెప్పబడినటువంటి 6 మెసేజెస్ కూడా మీరు వినాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ మెసేజ్‌లో మనము మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలను సమ్మరైజ్ చేయబోతున్నాము. ఈ 4 వచనాల యొక్క మరి సంపూర్ణ వివరణ అయిపోయింది. అయిపోయిన తర్వాత మనము ఇంకా ఎక్కడెక్కడైతే ఏదైతే మిగిలున్నాయో ఆ పార్ట్స్‌ని ఈరోజు మనము చూడబోతా ఉన్నాము. ఈరోజు మనం చూడబోతా ఉన్నటువంటి విషయము ఏంటంటే, తండ్రి, కుమారుడు ఇద్దరూ కలిసి దేవుని సంకల్పాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తున్నారో ఈరోజు మనం చూడబోతా ఉన్నాము. తండ్రి, కుమారుడు అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు కాదు. తండ్రి, కుమారుడు అంటే ఇక్కడ నేను మాట్లాడుతుంది పౌలు, తీతు గురించి. పౌలు తండ్రిగాను, తీతు కుమారుడుగాను మనము ఈ వచనాల్లో చూస్తాము. తండ్రి, కుమారుడు ఇద్దరూ కలిసి కూడా చక్కగా దేవుని సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్ళటం కోసం దేవుడు ఎలాగైతే పనిచేస్తున్నాడో, ఆయన సంకల్పంలో వీళ్ళు కూడా పనిచేస్తున్నట్టుగా మనము ఈ 4 వచనాల్లో చూస్తాము. నేను తండ్రి, కుమారుడు కలిసి పరిచర్య చేస్తున్నారు అనగానే, మీరు అనుకుంటున్నట్టు, మీరు సంఘాల్లో చూస్తున్నట్టు తండ్రి, కొడుకులు చేస్తున్న పరిచర్య కాదిది. మీరు సహజంగా సంఘాల్లో ఏం చూస్తారంటే, తండ్రి సంఘాన్ని స్థాపిస్తాడు. స్థాపించి తన జీవితకాలమంతా ఆయనకు తెలిసిన విధంగా ఏదో నేను కష్టపడ్డాను అని ఆయన అంటాడు. తర్వాత దాన్ని కుమారుడు తీసుకొని దాన్ని కొంచెం ఇంకా కొంచెం ఎక్స్‌పాండ్ చేస్తాడు. ఎక్స్‌పాండ్ చేసిన తర్వాత ఇప్పుడు థర్డ్ జనరేషన్ వస్తారనమాట. మనవడు, మనవరాళ్ళు వచ్చి ఇప్పుడు కొడుకు, కూతురు అయిపోయింది. ఇప్పుడు థర్డ్ జనరేషన్ వస్తున్నారు ఆ చర్చ్ మీదకి. వాళ్ళొస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే మూడో తరము వాళ్ళ తాతగారు స్థాపించిన ఆ చర్చ్‌ని, వాళ్ళ తండ్రి గారు బాగా విస్తరించినటువంటి ఆ చర్చ్‌ని, ఆ సామ్రాజ్యాన్ని వీళ్ళు ఏలతారనమాట. సో, ఇవి మీరు చూసేటువంటి 3 తరాలు. చర్చిల్లో చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితులు. నిజానికి పౌలు కన్ను, తీతుకు మధ్య ఉన్నటువంటి రిలేషన్‌షిప్పు ఆ తండ్రి, కొడుకుల రిలేషన్‌షిప్ కాదు. ఇది 2 తరాలకు మధ్య ఉన్నటువంటి మంచి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంబంధం ఇది. ఒక తరము పెద్ద వయసు వాడై తను నమ్మకంగా పరిచర్య చేసి, ఇంకా మహిమలోకి వెళ్ళబోతా ఉన్న టైము మాట్లాడుతున్నటువంటి తరము. రెండవ తరము ఆయన దగ్గర చాలా సంవత్సరాలు ఆయనతో పాటు కలిసి, నమ్మకంగా ఆయనతో పరిచర్య చేసి, మంచి సంబంధాన్ని, మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నటువంటి యవనస్తులు అనండి, తిమోతి కానివ్వండి, తీతు కానివ్వండి, నెక్స్ట్ జనరేషన్ లీడర్స్‌ని ఎలా ముందు తరము నర్చర్ చేసిందో గూడా ఈ 4 వచనాలు మనకు నేర్పిస్తున్నాయి. చాలామంది ఎందుకో పాస్టర్సు వాళ్ళ పిల్లల్ని ఎలాగైనా చర్చ్‌లో పుల్పిట్‌లోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తారు గానీ, సంఘంలో ఉన్నటువంటి నమ్మకమైన వాళ్ళకి లీడర్‌షిప్ ఇవ్వటానికి అంగీకరించరు. ఈ ప్రాబ్లము ఏంటో నిజంగా నాకు తెలీదు. ఎందుకు భయపడతారో వేరే వాళ్ళకు సంఘాన్ని అప్పగించటానికి, నమ్మకమైన వాళ్ళని కనుగొని, వాళ్ళను దేవుని దగ్గరికి నడిపించటం మాత్రమే కాదు, దేవుడి దగ్గరికొచ్చిన తర్వాత వాళ్ళని దగ్గరికి తీసుకొని, వాళ్ళకు వాక్యం నేర్పించి, వాళ్ళకు పరిచర్య నేర్పించి, వాళ్ళకి నమ్మకత్వం నేర్పించి, బాధ్యతలను వాళ్ళకివ్వటం ఎందుకు కాపర్లు నేర్చుకోవట్లేదో నాకు తెలీదు. కానీ, ఇక్కడ మనము పౌలుని చూస్తాము. పౌలు ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి నడిపించటం మాత్రమే కాదు, నడిపించిన తర్వాత దేవుడు అతనికిచ్చినటువంటి కృపను చూసాడు. కృపను చూడటం మాత్రమే కాదు, అతనుకు పరిచర్యలోకి తీసుకొచ్చాడు. తీసుకురావటమే గాదు, అతన్ని ట్రైన్ జేయటానికి చాలా సంవత్సరాలు తన టైంని
వెచ్చించినటువంటి విధంగా మనం ఈ వచనాల్లో చూస్తాము. సో, హి పోర్డ్ హిస్ లైఫ్. మనం ఏమంటామంటే, హి పోర్డ్ హిస్ హార్ట్, హి పోర్డ్ హిస్ లైఫ్ టు ట్రైన్ నెక్స్ట్ జనరేషన్ లీడర్. ఆ రిలేషన్‌షిప్ చూస్తాం ఈ 4 వచనాల్లో మనం. ఒక మంచి రిలేషన్‌షిప్. అంతేకాదు ఇంకొకటి గూడా మనం చూస్తాం. అదేంటంటే, పరిచర్యలో మంచిగా సహాయము చేయగలిగిన వాళ్ళు కావాలి. పౌలు తన ప్రయారిటీసు చాలా పెద్ద ప్రయారిటీస్ ఉన్నప్పుడు, చాలా సంఘాలకు అందుబాటులో ఉండాలని అనిపించినప్పుడు, నిజమైన నమ్మకమైనటువంటి తనతో పనిచేసేటువంటి సేవకుల లిస్టు నేను 2 తిమోతి చెప్పినప్పుడు చెప్పాను. 1 తిమోతి గురించి మాట్లాడినప్పుడు మాట్లాడాను. ఇక్కడ గూడా నిజంగా ఇంకొక వ్యక్తితో కలిసి పౌలు పనిచేస్తున్నట్టుగా ఈ 4 వచనాల్లో చూస్తాము. వీళ్ళిద్దరూ వాళ్ళ సామ్రాజ్యము ఏమి కట్టుకోవటానికి ఇక్కడ లేరు. వాళ్ళ రాజ్యము కట్టుకోవటానికి లేరు. వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలకు సంఘాలు అప్పగించడానికి ఇక్కడ లేరు. వాళ్ళు దేవుని సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఉన్నారు. వాళ్ళకు ఇద్దరికీ ఆ క్లారిటీ ఉంది. పౌలుకి ఆ క్లారిటీ ఉంది. తీతుకు గూడా ఆ క్లారిటీ ఉంది. ఏంటంటే క్లారిటీ? స్పష్టత. క్లారిటీ అంటే ఏంటంటే స్పష్టత. ఏంటి ఆ స్పష్టత అంటే, దేవుడు సార్వభౌముడైన దేవుడు, త్రిత్వమైనటువంటి దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడుగా ఉన్నటువంటి దేవుడు, ఆయన నిశ్శబ్దంగా లేడు. తన సృష్టిలో, తన స్వరూపంలో చేయబడినటువంటి మనిషిని ఆయన విమోచిస్తున్నాడు. తన సంకల్ప ప్రకారము ఏర్పరుచుకుంటున్నాడు. వారిని రక్షిస్తున్నాడు. వారిని పవిత్రులుగాను, పరిశుద్ధులుగాను చేస్తున్నాడు. దానికి ఆయన వారి ముందు నిత్య జీవాన్ని నేను అనుగ్రహిస్తానని వాగ్దానాన్ని ముందు పెట్టాడు. పెట్టి ఇదంతా చేస్తున్నాడు అనేటువంటిది మనం 4 వచనాల్లో ఆల్రెడీ లాస్ట్ 3 మెసేజెస్‌లో విన్నాం. సో, ఈరోజు మనము ఏం చేద్దామంటే, మిగిలిన పీసెస్ అన్నీ గూడా చూసి, జాగ్రత్తగా వాటిని కనెక్ట్ చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఈ 4 వచనాల్లో ఉన్నటువంటి మిగిలిన భాగాలు ఏదన్నా మనం చూడనివి, విడిచిపెట్టినవి ఏమైనా ఉన్నాయనుకోండి, అవి చూసి వాటన్నిటిని కనెక్ట్ చేయటానికి ప్రయత్నము చేద్దామనమాట. సో, ఫస్టు నిజానికి ఈ 4 వచనాలు ఎలా మొదలవుతాయంటే, తెలుగు అనువాదము కొంచెం కిందది పైకి, పైకి కిందకి జరిగింది గానీ, ఈ వచనాలు ఎలా మొదలవుతాయంటే, ఫస్టు మొట్టమొదటి వచనం మొదటి మాటే పౌలు అని మొదలవ్వాలి. మొదటి అధ్యాయము, మొదటి వచనం ఫస్ట్ మాటే పౌలు. ఎవరంట పౌలు అంటే, ఏమంటాడంటే, దేవుని యొక్క దాసుడును, అలాగే యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడైన పౌలు. అలా మొదలవ్వాలి. అసలు వచనం మొదలవ్వటం మొదటి వచనం ఎలా మొదలవ్వాలంటే, దేవుని దాసుడును, యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు అని మొదలవ్వాలి. అలా మొదలవ్వాల్సింది అలా మొదలవ్వలేదు తెలుగు బైబిల్‌లో. మనందరికి తెలుసు. సో, అందుకనే ఈ తెలుగు బైబిల్ ఎక్కడ మొదలైందో అలా అక్కడ మొదలుపెట్టి నేను చెప్పుకుంటూ వచ్చాను. సో, ఇంతకీ ఆయన ఈ పుస్తకం మొదలుపెట్టడంతోనే తన గురించి చెప్పటం మొదలుపెట్టాడు. తన గురించి, పౌలు గురించి. నేను తీతు గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ మెసేజ్ తీతు ఎవరు అనేటువంటి ఒక మెసేజ్ చెప్పాను. సో, ఈరోజు నేను ఎక్కువ సమయం తీతు మీద నేను గడపను. ఎందుకంటే తీతు ఎవరో ఆల్రెడీ చెప్పేసాను. ఈరోజు ఆ తీతుని దేవుడి దగ్గరికి నడిపించడం మాత్రమే కాదు, పరిచర్యలో చక్కగా బాధ్యతలనిచ్చి, తనను ప్రిపేర్ చేసినటువంటి పౌలు మీదే మనం కొంచెం దృష్టి పెడదాం. నిజానికి మొదటి 3 వచనాలు మాట్లాడుతుందంతా గూడా పౌలుకు దేవుడు అప్పగించినటువంటి పని గురించే మాట్లాడుతున్నాడు పౌలు. సో, కాబట్టి మనము పౌలు గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాము. చేసిన తర్వాత మనం 4 వచనానికి వెళ్దాం. 4 వచనంలో తిమోతికి గ్రీటింగ్స్ చెప్తాడు. ఆ గ్రీటింగ్స్ మనం 4 వచనంలో చూద్దాము. 4 వచనంలో తండ్రి అయిన దేవుని నుండియు, మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండియు కృపయు, సమాధానమును నీకు కలుగును గాక అనేటువంటి మాట అదంతా 4 వచనం అన్నమాట. సో, దాన్ని మీరు ఎగ్జాక్ట్‌గా ఆహ్, ఆహ్, నోట్ చేసుకోవచ్చు. 4 వచనం అక్కడుంది అనేటువంటిది మీకు తెలుస్తుందనమాట. సో, అంతేకాదు 4 వచనంలో నిజానికి ఏమని ఉండాలంటే, నా నిజమైన కుమారుడు, మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు అనే తీతుకు అనేటువంటి మాట కూడా 4 వచనంలోకి వెళ్ళిపోవాలి. అది గూడా మరి బయటకొచ్చింది. సో, మనం దాన్ని అక్కడికొచ్చినప్పుడు చూద్దాం. ఆ వచనము ఎలా ఉండాలి అనేటువంటిది. బట్ మనం ఇంతకి పౌలు ఎవరో చెప్తున్నాడు. పౌలు గురించి కొంచెం సేపు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 2 మాటలు చెప్పాడిక్కడ పౌలు. ఎవరో తన గురించి తాను చెప్తున్నాడు. ఈ 2 మాటలు ప్రాముఖ్యమైనటువంటి మాటలు. ఒకటంటాడు, నేను
దేవుని దాసుణ్ణి అంటాడు. రెండో మాట అంటాడు యేసుక్రీస్తు యొక్క అపోస్తులుణ్ణి అని అంటున్నాడు. ఈ 2 మాటలతో మొదలుపెట్టాడు ఈ పుస్తకాన్ని మొదలుపెట్టి చెప్తున్నాడు తీతుకి. మనము అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఈ 2 మాటలతో తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు? దేవుని దాసుణ్ణి అనేటువంటి మాట అనాల్సిన అవసరం ఏంటి? తర్వాత నేను యేసుక్రీస్తు యొక్క అపోస్తులుణ్ణి అని అనాల్సినటువంటి మాట అవసరము ఏంటి? మనము దీని అవసరము ఏంటి అని అడగటానికి, దానికి ఆన్సర్ కనుక్కోవటానికి ముందు మనము తిమోతికి రాసిన మొదటి పత్రికలో తనను తాను ఎలా పరిచయం చేసుకున్నాడో చూద్దాము. చూసిన తర్వాత మనము ఇక్కడికి రావటానికి ప్రయత్నం చేద్దాము. తిమోతికి రాసిన మొదటి పత్రికలో మన రక్షకుడైన దేవుని యొక్కయు, మన నిరీక్షణ అయిన క్రీస్తు యొక్కయు ఆజ్ఞ ప్రకారము యేసుక్రీస్తు యొక్క అపోస్తుడైన పౌలు. ఇక్కడ ఆయన మాట్లాడుతుంది ఏంటంటే అపోస్తుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అపోస్తులుడు అనేటువంటి మాట యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడు అనేటువంటి మాటని ఇక్కడ వాడాడు. రెండవ తిమోతికి వస్తే మనము ఈ మాట ఉంటుందన్నమాట. క్రీస్తు యేసునందునను జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు ప్రియకుమారుడకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ దేవుని చిత్తం గురించి మాట్లాడాడు. బట్ మెయిన్ ఫోకస్ ఇక్కడ కూడా ఏముందో తెలుసా? యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడు అనేటువంటి మాటని మనం చూస్తాం. కానీ తీతు దగ్గరికి వచ్చేటప్పటికే కొంచెం మారింది తనను గురించి తను చెప్పుకుంటున్నటువంటిది. ఇక్కడ తీతు దగ్గరికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడంటే, నేను దేవుని దాసుణ్ణి అంటున్నాడు. నేను దేవుని దాసుణ్ణి. తర్వాత నేను యేసుక్రీస్తు అపోస్తులుని అన్నాడు. అన్న తర్వాత ఏమన్నాడో చెప్తాను. బట్ ముందు ఈ 2 మాటల మీద దృష్టి పెడదాం. నేను దేవుని దాసుణ్ణి అనేటువంటి మాట, సర్వెంట్ ఆఫ్ గాడ్ అంటాం కదా మనము. సర్వెంట్ అనేటువంటి మాటని చాలా ట్రాన్స్లేషన్స్ వాడినవి. బాండ్ సర్వెంట్ ఆర్ సర్వెంట్ అనేటువంటి మాట. దేవుని యొక్క దాసుణ్ణి. నిజానికి ఆ సర్వెంట్ అనేటువంటి మాట, దాసుడు అనేటువంటి మాట వెనకాల ఉన్నటువంటి పదము డ్యూలాస్ అనేటువంటి గ్రీక్ పదము. దాని అర్థము ఏంటంటే స్లేవ్. ఇట్ ఈజ్ నాట్ సర్వెంట్, ఇట్ ఈస్ స్లేవ్. నిజానికి పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను దేవుని యొక్క స్లేవ్ని. దేవుని యొక్క స్లేవ్. దాసుడు అనే మాట తెలుగులో అనువాదం చేశారు, కానీ నిజానికి వెనకాల ఉన్న ఫోర్స్ ఏంటంటే, నేను దేవుని యొక్క స్లేవ్ని. అంటే అర్థం ఏంటి? స్లేవ్ అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క స్లేవ్, లేకపోతే దేవుని కోసమే ఉన్నాను అని చెప్పడం కోసంలో ఆయన ఉద్దేశం ఏంటి? స్లేవ్కి నిజానికి స్వాతంత్రం ఉండదు. స్లేవ్కి స్వాతంత్రము ఉండదు. స్లేవ్ ఎప్పుడు కూడా వెలబెట్టి కొనబడినవాడు. వెలపెట్టి కొనబడినవాడు. వెలపెట్టి కొనుక్కున్నాడు స్లేవ్ని. తనకు స్వాతంత్రం ఏమి ఉండదు. తన చిత్తము ఏంటంటే, తన యజమానుడు ఏం చెప్తే అదే చేయటం తన చిత్తము. తన చిత్తము కూడా ఏముండదు. తనకు స్వాతంత్రము లేదు, తనకు చిత్తము లేదు, నిజానికి హక్కులు కూడా లేవు, ఏమీ లేవు. సంపూర్ణంగా తన యజమానుని యొక్క దాస్యానికి, సేవకు మరి తన జీవితాన్ని అప్పగించుకోవాలి. అంతేకాదు తన యజమానుడికి విధేయత చూపిస్తూ అణుకోగలిగి జీవించాల్సినటువంటి జీవితము ఒక స్లేవ్కి ఉండాల్సినటువంటి జీవితము. అంటే నిజానికి సమ్మరైజ్ చేయాలంటే ఏంటంటే, తనకంటూ తను ఏమి ఉండదు. తను ఎందుకు బ్రతుకుతున్నాడు అని అడిగితే కనుక తన యజమానుడి కోసం బ్రతుకుతున్నాడు. అలాంటి వాడిని మనము ఏమంటామంటే, అలాంటి వ్యక్తిని ఏమంటామంటే మనము స్లేవ్ అంటాం. సో ఇక్కడ పౌలు కూడా ఏమంటున్నాడంటే, నేను దేవుని యొక్క దాసుణ్ణి. నిజానికి బానిసను అనే ఫోర్స్తో మాట్లాడుతున్నాడు. నేను దేవుడి కోసం ఉన్నాను, దేవుడే నాకు సమస్తము, నా చిత్తమేమి లేదు ఇక్కడ, నా సంకల్పం ఏం లేదు ఇక్కడ. నేను చెప్పాను కదా మీకు, పరిచర్యలో ఉన్నటువంటి వ్యక్తులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీకోసం నువ్వు ఉంటే కనుక నువ్వు పరిచర్యలో నుంచి సాధ్యమైనంత తొందరగా వెళ్ళిపోవటం మంచిది. నీ చిత్తము, నీ సంకల్పము, నీ ఉద్దేశము ముందుకు తీసుకువెళ్ళటానికి నువ్వు పరిచర్యలో ఉంటే, దేవుని శిక్ష నీ మీదకి రావటానికి ముందే నువ్వు పక్కకు తప్పుకొని వెళ్ళిపోవటం మంచిది. నువ్వు గనక నిజంగా నాకేం చిత్తం లేదు, నాకేమి సంకల్పం లేదు, నా యజమానుడు, నా దేవుడు ఏం చెప్తే నేను అది చేస్తాను, నేనున్నది ఆయన కోసము, ఆయన సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్ళటం కోసం. అంతేకాదు ఇంకొకటి కూడా,
స్లేవ్‌కున్న ఇంకొక లక్షణము ఏంటంటే, తన అవసరాలన్నిటికీ తన యజమానుడి మీదే ఆధారపడతాడు. తనకి ఏ అవసరం ఉన్నా గూడా, ఏం కావాలన్నా గూడా, తను వెంటనే తన యజమానుడికే చెప్తాడు. తనంతట తను ఏది తెచ్చుకోవటం గాని అలాంటిదేమి ఉండదనమాట. ప్రతి అవసరము కూడా తన యజమానుడి దగ్గరికెళ్ళేటువంటి వాడు స్లేవ్. నిజానికి ఆహ్, ఫస్ట్ సెంచరీ దేవుని వాక్యం రాయబడుతున్నప్పుడు డొలాస్ అనే మాటకు అర్థమేంటో చెప్పానిప్పుడు నేను మీకు. అంటే హిస్టారికల్‌గా బైబిల్ చదివేటప్పుడు డ్యులాస్ అనే పదము వాడినప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటిది. చాలా అనువాదాలు స్లేవ్ అని అనువాదం చేయలేదు ఇంగ్లీష్‌లో గూడా. ఆశ్చర్యంగా ఏంటంటే చాలా అనువాదాలు బాండ్ సర్వెంట్ అండ్ సర్వెంట్ అని ట్రాన్స్‌లేట్ చేశారు. 2 ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్స్ స్లేవ్ అని అనువాదం చేసినాయి. ఒకటి ఎల్ఎస్‌బి, 2 హోల్‌మెన్. ఈ 2 అనువాదాలే ఏమని అనువాదం చేసినాయో తెలుసా? స్లేవ్ ఆఫ్ గాడ్, నాట్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అని అనువాదం చేసినాయి. మిగిలిన అన్ని గూడా అనువాదాలు గూడా సర్వెంట్ ఆఫ్ గాడ్, సేవకుడు లేకపోతే ఆహ్, ఏమంటాం మనము దాసుడు అనేటువంటి మాట వచ్చే విధంగానే అనువాదం చేశారు. నిజానికి ఆ ఫోర్స్ లిటరల్ ఫోర్స్‌ని ఇంగ్లీష్‌లోకి తీసుకొచ్చినటువంటి 2 ట్రాన్స్‌లేషన్స్‌లో ఎల్ఎస్‌బి లెగసీ స్టాండర్డ్ బైబిలు, హోల్‌మెన్ క్రిస్టియన్ స్టాండర్డ్ బైబిల్ 2 గూడా అబ్సల్యూట్ యాక్యురేట్‌గా క్యాప్చర్ చేశారు మీనింగ్ ఏంటి అనేటువంటిది. ఇంతకీ దేవుని సేవకుడిని లేకపోతే దేవుని బానిసను, దేవుడి కోసమే ఉన్నాను నేను. నా చిత్తం నేను చేయట్లేదు. నా కోసం నేను లేను అని పౌలు ఎందుకు చెప్తున్నాడు? అసలు ఏం చెప్పాలనుకున్నాడు పౌలు ఆ మాట వలన? అసలు ఇంతకు ఎవరికి చెప్పాలనుకున్నాడు? తీతుకు చెప్పాలనుకున్నాడా? లేకపోతే క్రేతులో ఉన్న సంఘాలకు చెప్పాలనుకున్నాడా? ఈ మాట రాయటం యొక్క ఉద్దేశ్యము ఆయన అంటే మొదటి తిమోతిలో లేదు, రెండో తిమోతిలో లేదు. ఇక్కడ రాస్తున్నాడు గదా! రాయటంలో ఆయన యొక్క ఉద్దేశ్యం ఏంటి? నేను దేవుని యొక్క దాసుడిని అని చెప్పటంలో ఆయన యొక్క ఉద్దేశ్యం ఏంటి? యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిని అంటే సరిపోయేది గదా! ఈ మాట రాయటానికి అవసరం ఏంటి అనేటువంటిది మనం ప్రోబ్ చేస్తున్నాం. నిజానికి ఈ మాట రాయటం యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో ఓల్డ్ టెస్టమెంట్‌లో మనము దేవుని కోసమే బ్రతికినటువంటి దేవుని సేవకులను దేవుడు నా దాసుడు అని పిలుస్తాడు. దేవుని సేవకుల్ని ప్రాముఖ్యంగా ప్రవక్తలని, ప్రాఫిట్స్‌ని, ప్రాఫిట్స్‌ని దేవుడు నా సేవకులు అని పిలిచాడు. సో, ప్రతిసారి ఆయన మాట్లాడుతున్నప్పుడు నా సేవకుడైన మోషే అంటాడు. నా సేవకుడైన మోషే అంటే అర్థం ఏంటంటే, మీ అందరికి తెలుసు నా సేవకుడు దేవుని దాసుడు లేకపోతే దేవుని సేవకుడు అనేటువంటి దేవుని దాసుడు అనేటువంటి మాట మనము చాలా సార్లు దేవుని వాక్యంలో చూస్తామన్నమాట. సో, ఆ ఫోర్సు మనము దేవుని సేవకుడు, దేవుని దాసుడు అనేటువంటి ఫోర్సు మనము ఓల్డ్ టెస్టమెంట్‌లో ప్రాముఖ్యంగా ప్రాఫిట్స్‌కి దేవుడు ఇచ్చినట్టుగా చూస్తాం. నేను కపుల్ ఆఫ్ వర్సెస్ మీకు చూపిస్తాను. ఆ ఫోర్సు మీకు కూడా అర్థమవ్వాలి. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము నేననుకుంటాను 15వ అధ్యాయము 4 వచనం యాక్చువల్‌గా ఆఖరిలో ఒక మాట చదువుతాము. దేవుని, దేవుని దాసుడగు మోషే అనే మాట మీరు చూసారు గదా! ఆ మాట దేవుని దాసుడగు మోషే అనేటువంటి మాట. నిజానికి దేవుని సేవకుడు, దేవుని దాసుడు అనేటువంటి మాటను మరలా మరలా మనం చూస్తాము. నేననుకుంటాను యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనంలో గూడా యెహోవా సేవకుడైన మోషే అనేటువంటి మాట యెహోషువ మాట్లాడతాడు. యెహోవా సేవకుడు లేకపోతే యెహోవా దాసుడు అనేటువంటి మాట అనమాట. సో, ఈ మాట మోషేకి ఒక్కడికే వాడలేదు. మోషేకి వాడారు దేవుని వాక్యంలో. యెహోషువ గ్రంథం 24 అధ్యాయం 29 వచనంలో యెహోషువ గూడా దేవుని దాసుడుగానే మనం చూస్తాము. అంతేకాదు ప్రవక్తల గూర్చి మాట్లాడిన ప్రతిసారి గూడా ప్రవక్తలందరూ ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫిట్స్ అందరూ గూడా దేవుని సేవకులుగానే లేకపోతే దేవుని దాసులుగానే మనం చూస్తాము. అంతేకాదు దావీదు గూడా దేవుని యొక్క దాసుడు అనేటువంటి మాట దావీదును గూడా చూస్తాము. 2 సమూయేలు గ్రంథం 7 అధ్యాయం 5 వచనంలో దావీదును చూస్తాము. నేను రీసెంట్‌గా ఆమోసు చెప్తున్నప్పుడు గూడా ఆమోసు గ్రంథము నాకు గుర్తుండి 3 అధ్యాయము 7 వచనంలో ఈ మాట చదువుతామనమాట. 3 అధ్యాయం 7 వచనంలో తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమియు చేయడు అనేటువంటి మాట మనము ఆమోసు గ్రంథం 3 అధ్యాయం 7 వచనం. ఇక్కడ తన సేవకులు లేకపోతే తన దాసులు అనేటువంటి మాట ఆయన ప్రవక్తల గురించి వాడటము జరిగిందనమాట. సో, మీరు 2 సమూయేలు గ్రంథం చూస్తే దావీదు గురించి కూడా
మనము అదే మాటని, ఎగ్జాక్ట్ మాటని మనం చూస్తాము. 2 శామ్యూయల్ చాప్టర్ 7లో మీరు నాతాను ప్రవక్త రావటము ఇదంతా జరుగుతది గదా! 7వ అధ్యాయం 5వ వచనంలో, "నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనుము" అని మాట్లాడతాడు ప్రభువు. మాట్లాడినప్పుడు అక్కడ వాడిన మాట గూడా నా సేవకుడు అనేటువంటిది. బై ద వే మీకు తెలుసు, అందరికి తెలుసు దావీదు గూడా ప్రవక్తేను. సో, ఇక్కడ ఫోర్సు ఏంటి? ఆయన చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి అంటే, ఆయన అంటాడు అంటే పౌలు చెప్పాలనుకున్నటువంటి పాయింట్ ఏంటంటే, నేను ఏ దేవుడైతే ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫిట్స్‌ని పంపించాడో, ఏ దేవుడైతే ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫిట్స్ వెనకాల ఉన్నాడో, అదే దేవుడు నన్ను గూడా పంపించాడు. నన్ను పంపించిన వాడు కూడా సేమ్ పర్సన్. ఆయనే నన్ను పంపించాడు. అంటే ఏం చెప్తున్నాడు ఇంతకీ? ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను పరిచర్యలో ఉండటానికి, నేను దేవుని సంకల్పము చేయటానికి కారణము, ఏ దేవుడైతే ప్రవక్తలను పంపిస్తూ వచ్చాడో మొదటి నుండి, అదే లాంగ్ లైన్ ఆఫ్ ప్రాఫిట్స్‌లో నేను గూడా ఉన్నాను. ఆయన ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫిట్స్‌కు సమానంగా తన గురించి తను చెప్పుకుంటున్నాడు. నేను గూడా దాసుడినే. నేను గూడా దేవుని చేత ప్రత్యేకంగా పిలువబడ్డాను. ప్రత్యేకంగా పంపబడ్డాను. నేను గూడా అదే దేవుని యొక్క దాసుడిని. సో, మీరు ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫిట్స్‌కి ఏ విధమైనటువంటి రెస్పెక్ట్ ఇస్తారో ప్రత్యక్షత విషయంలో, మీరు నేను చెప్తున్నటువంటి దేవుని వాక్యానికి కూడా, నేను రాస్తున్నటువంటి దేవుని వాక్యానికి కూడా అదే విధమైనటువంటి రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను అధికారంతో వస్తున్నాను. నా అధికారము నాది కాదు. నా అధికారము దేవుని అధికారంతో నేను వస్తున్నాను. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అయ్యుండొచ్చు? అంటే ఇంపార్టెంట్ అవ్వటానికి కారణం ఏంటి అనేటువంటిది మనము బుక్‌లో నుంచే చెప్పగలం. బుక్ బయట మనకేమి ఎవిడెన్స్ లేదు. అంటే ఎందుకు పర్టిక్యులర్‌గా క్రేతులో ఉన్న సంఘాలకి ఈ మాట రాస్తున్నాడు పౌలంటే, బయట మనం బుక్ బయటికి వెళ్లి ఏం చెప్పలేము గానీ, నేననుకుంటాను ఈ క్రేతులో ఉన్నటువంటి సంఘాలలో చాలామంది జూయిష్ పీపుల్ ఉన్నారు. జూయిష్ కన్వర్ట్స్ ఉన్నారు. సో, వాళ్లకు ప్రాముఖ్యంగా కంటిన్యూటీ ఆఫ్ ప్రాఫిటిక్ ఆఫీస్ అనేటువంటిది, అంటే పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలకు మీరిచ్చినటువంటి వాల్యూ, అలాగే ఇయర్ మీ చెవులు నేను చెప్తున్నటువంటి మాటలకు కూడా మీరివ్వాలి అనేటువంటి ఫోర్స్‌తో పౌలు మాట్లాడుతున్నట్టుగా మనకిక్కడ అర్థమవుతుంది. సో, అది మనకి ఈ బుక్ చదువుతుంటే అర్థమవుతది. మీరు ఉదాహరణకి మొదటి అధ్యాయము 10వ వచనం రండి. విశేషముగా సున్నతి సంబంధులు అంటాడు. ఎవరు సున్నతి సంబంధులు ఈళ్ళు? సున్నతికి సంబంధించినటువంటి వాళ్ళెవరు? వీళ్ళు యూదులే అనమాట. అంతేకాదు మొదటి అధ్యాయం 13వ వచనంలో అంటాడు, ఈ సాక్ష్యం నిజమే, ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, ఆ యూదుల కల్పనా కథలు అనేటువంటి మాట కూడా మీరక్కడ విన్నారనమాట. సో, నేననుకుంటాను ఆయన చెప్తాలనుకుందేంటంటే, ఎవరైనా గూడా నా అథారిటీని క్వెషన్ చేస్తారేమో, ఎవరు పౌలు? ఎవరు పంపించాడు? ఏంటి? అనేటువంటి ప్రశ్న రాకుండా ఆయన అంటున్నాడు, నేను దేవుని చేత పంపబడ్డాను. నిజానికి నేను దేవుని యొక్క దాసుడిని. మరి పాత నిబంధన ప్రవక్తలు ఎలాగైతే దేవుని దాసులో అదే లైన్‌లో ఉన్నాను నేను. అదే లైన్‌లో వచ్చినటువంటి దేవుని దాసుడిని అని పౌలు మాట్లాడుతున్నట్టుగా మనకి అర్థమవుతుందనమాట. నంబర్ 1 అది ఫస్ట్ రీజన్. ఆయన నేను దేవుని యొక్క దాసుడిని అని చెప్పటానికి రీజన్ ఏంటంటే. నంబర్ 2 రెండోది, ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకొక రీజను ఎందుకు తను దేవుని దాసుడిని అంటున్నాడు అంటే, ఈ 4 వచనాలు ఒక ప్రాముఖ్యమైన మాట అంటాడు. ఏమంటాడంటే, నిత్య జీవమును గూర్చి అబద్ధమాడని దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపే అనాది కాలమునందే వాగ్దానము చేశాడు అంటాడు. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని మొత్తము, దేవుని సంకల్పాన్ని మొత్తము ట్రేస్ చేసుకుంటా వస్తుంది ప్రాఫిట్సే కదా మరి. సో, ఆ వాగ్దానాన్ని ట్రేస్ చేసుకుంటా వస్తుంది ఎవరు? జెనసిస్ నుంచి మోషే దగ్గర నుంచి వరుసను ట్రేస్ చేసుకుంటా, హోల్డ్ చేసుకుంటా వస్తుంది ఎవరు? ప్రాఫిట్సే గదా! సో, ఆయనేమంటున్నాడంటే, ఏ దేవుని సంకల్పాన్నయితే దేవుడు వాగ్దానం చేశాడో, ఏ నిత్య జీవాన్నయితే దేవుడు వాగ్దానం చేశాడో, ఆ నిత్య జీవము గూర్చినటువంటి వాగ్దానమును గూర్చినటువంటి వాక్యాన్ని ఆయన ప్రత్యక్షపరుస్తూ వచ్చాడో, వాళ్ళ లాంగ్ లైన్ ఆఫ్ ప్రాఫిట్స్‌లో నేను గూడా ఉన్నాను. నేను గూడా అదే సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాను. దీన్ని మనము కంటిన్యూటీ అంటాము. డిస్కంటిన్యూటీ అంటే అర్థం ఏంటంటే, డిస్కంటిన్యూటీ అంటే పాత నిబంధన, క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి డిఫరెన్సెస్. కంటిన్యూటీ అంటే అర్థం ఏంటంటే, పాత నిబంధన నుంచి అదే ముందుకు వెళ్తుందనుకోండి, దాన్ని మనం కంటిన్యూటీ అంటాము. కంటిన్యూటీ ఆఫ్ గాడ్స్ ఇటర్నల్ పర్పస్, ఇటర్నల్ ప్లాన్, దేవుని యొక్క సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళేటువంటి ప్రవక్తల్లో
నేను కూడా ఉన్నాను, నాకు కూడా దేవుడు ఆ కృప ఇచ్చాడు అని చెప్పి ఆయన నేను దేవుని యొక్క దాసుడిని అని చెప్పి మాట్లాడటం జరుగుతుంది. అది నేను అనుకుంటాను రీజన్స్ ఎందుకు ఆయన దేవుని యొక్క దాసుడు అని అన్నాడు అనేటువంటిది. తర్వాత ఇంట్రెస్టింగ్ ఏంటంటే నేను ఇక్కడే చెప్పాలి. ఎందుకంటే ఈ మాటలో ఇక్కడ ఈ 4 వచనాల్లో ఇలాంటి మాటలు అంటాడు. ఏమంటాడంటే దేవుని ఏర్పాటు అంటాడు. దేవుని ఏర్పాటు. ఆ మాట ఆల్రెడీ చూసాం మనం. దేవుని ఏర్పాటు. దేవుని ఏర్పరచుకొనిన వారు అనే మాట చూసాం కదా! దేవుని ఏర్పాటు అనే మాట చూస్తాం. దేవుని వాగ్దానము అనే మాట కూడా చూస్తాం ఇక్కడ. సో, వెరీ క్లియర్‌గా దేవుని ఏర్పాటు, దేవుని వాగ్దానము, దేవుని ఆజ్ఞ అనేటువంటి మాట కూడా చూస్తాం ఈ 4 వచనాల్లో. నాలుగోది ఏమంటారు రక్షకుడైన దేవుడు అనేటువంటి మాట కూడా చూస్తాం. అంటే బేసికల్‌గా ఆయన కనెక్ట్ చేస్తుంది ఏంటంటే, దేవుడు ఇది మొదటి నుంచి చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన సంకల్పం ఇది. ఆ సంకల్పం తీసుకెళ్ళేటువంటి ప్రవక్తల్లో నేను గూడా ఒకడిని. అంటే చూడండి ఎంత బరువొస్తదనుకుంటున్నారు ఇది ఈ మాట తీతు మీదకి ఎంత బరువొస్తది? తర్వాత సంఘాల మీదకి ఎంత బరువొస్తదనుకుంటున్నారు? చూడండి నేను మోషే తర్వాత దేవుడిచ్చినటువంటి ప్రవక్తలందరి లైన్‌లో నేనొస్తున్నానన్నాడనుకోండి. మనం చాలా జాగ్రత్తగా వినటం మంచిది. ఆయనకు ఓహ్! దేవుని దాసుడు కాబట్టి ఈయన మాట మనం వినాలి అనేటువంటి బరువు నేననుకుంటాను తీతు మీద ఉంది ఆల్రెడీ. నేననుకుంటాను అక్కడున్న సంఘాల్లో అందరూ గూడా జాగ్రత్తగా దేవుని వాక్యం ఈయన రాస్తున్న దానికి విధేయత చూపించాలి. నిజానికి రాస్తుంది ఈయన, కానీ రాయించినటువంటి వాడు దేవుడు. దేవుడు ఉండి రాపిస్తున్నాడు. దేవుడు రాసినటువంటి వాక్యం గాబట్టి జాగ్రత్తగా మనము అటెంటివ్‌గా ఉండటం మంచిది అనేటువంటిది ఆ మాట చెప్తుంది. నంబర్ 2 రెండోది ఆయనేమన్నాడు అంతే కదా! దేవుని యొక్క దాసుడు మాత్రమే కాదు, యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడు అని గూడా అన్నాడు గదా! మనము అపోస్తలుడు అనేటువంటి మాట మనందరికీ తెలిసినటువంటి మాటే. చాలా ఇంపార్టెంట్ వర్డ్. అపోస్తలుడు అంటే మెసెంజర్ అంటాం, లేకపోతే ఎన్‌వాయ్ అంటాం, అంబాసిడర్ అంటాం గదా! సో, మనము ఈ మాటలకు అర్థము రాయబారి లేకపోతే దూత అనేటువంటి మాట. సో, ప్రతినిధి. సో, దేవుని చేత పంపబడినటువంటి రాయబారి లేకపోతే ప్రతినిధి అంబాసిడర్ అంటాం గదా! మనం వేరే కంట్రీ‌లకి మనం గూడా పంపిస్తుంటాం గదా! ఇండియన్ గవర్నమెంట్ సెండ్స్ అంబాసిడర్స్ టు అదర్ కంట్రీస్ కదా! అలాంటి మెసేజ్ అలాంటి మాట అనమాట ఇది. ఈ అపోస్తలుడు అనేటువంటి మాటకు అర్థము. సో, ఆయన ఎవరైతే పంపబడ్డాడో ఆయనలో ప్రాముఖ్యత ఏం లేదు. ఆయన గొప్ప వ్యక్తి గూడా కాదు. సో, ఈ అపోస్తలుడికి నిజమైన అధికారము, నిజమైన స్టేటస్ ఎలా వస్తదంటే, ఆయనను ఎవరు పంపిస్తున్నారు అన్న దాని మీదే ఆధారపడి ఉంటది. ఎవరు పంపిస్తుంది. సో, ఆ దూత వెనకాల, రాయబారి వెనకాల ఎవరున్నారు? ఇండియన్ గవర్నమెంట్ ఉందనుకోండి. ఓహ్! వెనకాల ఇండియన్ గవర్నమెంట్ ఉంది. అదే అమెరికన్ గవర్నమెంట్ ఉందనుకోండి. ఆ రాయబారి వెనకాల ఎవరున్నారు? హోల్ నేషన్ ఉంది. ఎంటైర్ కంట్రీ ఉంది గదా! సో, వచ్చిన ఆయన నార్మల్‌గా ఉన్నాయన 5 అడుగుల ఆయన అయ్యుండొచ్చు. కానీ ఆయనకు ఇచ్చే గౌరవం ఎలా ఉంటది? ఆయనకి గౌరవం ఎక్కడి నుంచి వస్తదంటే, ఓహ్! ఈయన ఎవరు రాయబారి? ఎవరి చేత పంపబడ్డాడు ఈయన? అనేటువంటి దాని మీద గౌరవము వస్తదనమాట. ఇక్కడ నేననుకుంటాను రాయబారులందరికన్నా గూడా అపోస్తలుడిగా పిలువబడటము, క్రీస్తు యొక్క అపోస్తలుడిగా పిలువబడటము, క్రీస్తు యొక్క అపోస్తలుడిగా పంపబడటం అనేటువంటిది దేవుడు ఈ సృష్టిలో ఇచ్చిన ఒక గొప్ప కృప ఈయనకి. ఆయన క్రీస్తు చేత పంపబడినటువంటి వాడు. ఆయన క్రీస్తు పంపినప్పుడు ఈయన ఏం చెప్పాలో గూడా చెప్పి పంపించాడు. ఈయన ఏం మాట్లాడాలి? ఏం చెప్పాలి? సో, ఆయనేమంటున్నాడంటే, నా మెసేజ్ నేనేదైతే చెప్తున్నానో మీకు, నేనేదైతే రాస్తున్నానో, నేను రాసేటువంటి మెసేజ్ నాది కాదు. నేను కాదు. నా వెనకాల ఉన్నటువంటి యేసుక్రీస్తుని మీరు చూడండి. ఆయన నాకు ఇచ్చాడు ఈ మెసేజ్. ఆయన నన్ను రాయబారిగా ఎంచాడు. ఆయన నన్ను అపోస్తలుడిగా పంపించాడు. కాబట్టి నేను ఆయనను ప్రకటించడం కోసము ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ ఆయన పిలిచాడు. ఆయన బాధ్యతను అప్పగించాడు. ఆయన మెసేజ్ ఇచ్చాడు. ఇది మెసేజ్ నేను ప్రొడ్యూస్ చేసింది కాదు. ఆయన ఇచ్చిన దాన్నే నేను జాగ్రత్తగా వచ్చి నేను డెలివర్ చేస్తున్నాను అనేటువంటిది ఆయన చెప్తున్నాడనమాట. సో, ఈ మాట కూడా ఇంపార్టెంట్. ఈ మాట కూడా చర్చ్‌కి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఈ చర్చ్ జీసస్ క్రైస్ట్ యొక్క చర్చ్. జీసస్ క్రైస్ట్ యొక్క చర్చ్ కాబట్టి న్యూ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్ చర్చ్ కాబట్టి చర్చ్ గూడా అపోస్తలుడు, యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడు అని చెప్పగానే చర్చ్ గూడా చాలా జాగ్రత్తగా, కేర్‌ఫుల్‌గా, అటెంటివ్‌గా వినాలి. ఆయన చెప్తున్నటువంటి మాట, ఆయన అధికారము ఏంటో చెప్తున్నాడు. అంటే ఆయనేమంటున్నాడంటే, నా అంతటి నేను పరిచర్యలోకి రాలేదు. నా సంకల్పం నెరవేర్చుకోవటానికి నేను పరిచర్యలోకి రాలేదు. నేను దేవుని చేత ప్రత్యేకముగా ఎన్నుకొనబడి, పిలువబడి, పంపబడినటువంటి వాడిని. నేను దేవుడే
తన దాసుడిగా ఎంచాడు. ప్రవక్తలలో ఒకడిగా ఎంచాడు. అంతేకాదు ఆయన కుమారుడు నన్ను అపోస్తలుడిగా ఎంచాడు. ఎంచి పంపించాడు కాబట్టే నేను ఈ పరిచర్యలో ఉన్నాను. నిజానికి ఆ మాటలు ఆయనకు ఎంతో ఆఫ్‌కోర్స్ ఆయనకెంతో ఆదరణిస్తాయి. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి పని ఆయన పని గాదు. ఆయన చేస్తున్నటువంటి పని దేవుని పని. దేవుని సంకల్పం ముందుకు తీసుకువెళ్తున్నాడు. ఆయనేమి చింతించాల్సిందేమి లేదు. ఆయన, ఆయన చింతించాల్సింది లేదు. ఆయన వరి అవ్వాల్సింది ఏదీ లేదనమాట. ఎందుకు లేదంటే, ఆయన సంకల్పం కాదు కదా అది. ఆయనేమంటున్నాడంటే, నేను దేవుని సంకల్పం చేయటానికి పంపబడినటువంటి దేవుని దాసుడిని. అలాగే నేను యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిని. మీ అందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభువు అపోస్తలులను ఏర్పరచుకున్నాడు. అపోస్తలులను చక్కగా ట్రైన్ చేశాడు. ఆయన మెసేజ్ వాళ్ళకిచ్చాడు. మెసేజ్ ఇచ్చి మీరు సర్వలోకానికి మెసేజ్ ప్రకటించమన్నాడు. ఈయన కూడా అదే విధంగా దేవుడు పిలిచాడు. మనము అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయము, 22వ అధ్యాయము, 26వ అధ్యాయం మీరు చదివితే ఈయన్ని దేవుడు ఎలా పిలిచాడో, ఈయనకి పిలిచి ఏం చెప్పాడో, ఎళ్లి ఏం చేయాలని చెప్పాడో అన్నీ గూడా నేను లాస్ట్ మెసేజ్‌లో చెప్పాను. మీరు వినొచ్చు. ఆ మెసేజ్ వింటే మీకు అర్థమవుతది. ఓహ్! క్రీస్తు చేత పిలువబడి పంపబడినటువంటి అపోస్తలుడు ఈయన అనేటువంటిది మీకు అర్థమవుతుంది. సో, ఈ 2 మాటలు ఆయన చెప్పడం వల్ల ఏం చేశాడంటే, నేను దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పరచబడినటువంటి వాడిని. ఆయన సంకల్పం చేయటానికి వచ్చాను. ఇంతకీ మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఏంటి పౌలుకి దేవుడిచ్చినటువంటి పని? ఏ బాధ్యత అప్పగించాడు పౌలుకి? ఇంతవరకు తీతు గురించి డిస్కషన్ ఏం లేదు. తీతు వస్తాడు తర్వాత 4 వచనంలో వస్తాడు. తీతు డిస్కషన్ అయితే ఏమీ లేదు. మీరు తీతు గురించి ఈ 4 వచనాల్లో ఏదో ప్రాముఖ్యంగా ఉందని అనుకుంటున్నారు. నిజానికి ఈ 4 వచనాలు మాట్లాడుతుంది తీతు గురించి కాదు. పౌలు గురించి కొంచెం మాట్లాడుతున్నాయి. ఈ 4 వచనాలు మాట్లాడుతుందంతా కూడా దేవుని గురించి. కానీ పౌలుని దేవుడు దేవుని దాసుడుగాను, అపోస్తలుడుగాను చేసి ఎందుకు పంపించాడు? ఎందుకు పంపించాడంటే ఆయనకు 3 పనులు అప్పగించాడు. ఎవరికి? అపోస్తలుడికి. అపోస్తలుడికి 3 పనులు అప్పగించాడు. 3 బాధ్యతలు అప్పగించాడు. ఆ 3 బాధ్యతలు గూడా ఆయనకు వాక్యం రూపంలో ఇచ్చి నువ్వు ప్రకటించమన్నాడు. వాక్యం రూపంలో ఇచ్చి ఆయనను ప్రకటించమన్నాడు. ఏంటి ఆ 3 బాధ్యతలు? ఆ 3 బాధ్యతలేంటంటే లాస్ట్ టైమ్ నేను చెప్పిన 3 మెసేజ్‌లనమాట. ఫస్ట్ మెసేజ్ ఏం చెప్పానంటే, దేవుడు ఏర్పరచబడిన వారి విశ్వాసం నిమిత్తము నేను అపోస్తలుడినయ్యానని చెప్తున్నాడు. దేవుడు ఏర్పరచబడిన వారి విశ్వాసం నిమిత్తము నేను అపోస్తలుడుగాను, దేవుని దాసుడుగాను పంపబడ్డాను. అంటే ఆయన పనేంటి? ఆయన లోకంలో ఏం చేయాలి పౌలు? లోకంలో ఏం చేయాలంటే, ఆయన దేవుడు ఏర్పరచుకున్న వారు ఉన్నారు కాబట్టి, వాళ్లకు ఆయన వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు విశ్వాసానికి వస్తారు. అది ఆయనకి దేవుడు అప్పగించిన పని. ఇప్పుడు కనెక్షన్స్ అన్నీ కనెక్ట్ చేస్తున్నాను. దయచేసి మీరు కనెక్షన్స్ చూడండి. సో, నంబర్ 2 ఆయనకు అప్పచెప్పిన రెండో పనేంటి? రెండో పనేంటంటే, దేవుడు ఎవరినైతే రక్షించాడో, ఎవరినైతే విశ్వాసంలోకి తీసుకొచ్చాడో, వాళ్ళకు దేవుని వాక్యం బోధించి, సత్య విషయము వారికి బోధించి, ఆ సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి రావటం వలన, వాళ్ళు క్రీస్తు సారూప్యతలోకి మారుతూ భక్తిపరులుగా కావాలి. ఇది ఆయనకు దేవుడు అప్పగించినటువంటి రెండో పని. మొదటి పని ఏమి అప్పగించాడంటే, ఏర్పరచబడిన వారు దేవుడి దగ్గరికి రావాలి కాబట్టి సువార్త ప్రకటించమన్నాడు. రెండో పని ఏం చెప్పాడంటే, ప్రకటించడం మాత్రమే కాదు, వాళ్ళు విశ్వాసానికి రావటం మాత్రమే కాదు, వాళ్ళు భక్తిపరులు అవ్వాలి కాబట్టి ఈ పరిచర్య నువ్వు కంటిన్యూ చేయాలన్నాడు. దేవుని వాక్యాన్ని నువ్వు ప్రకటిస్తూనే ఉండాలి. సత్యాన్ని, సత్య విషయమైన అనుభవ జ్ఞానం అన్నాడు. సత్యం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం నువ్వు చెప్తూ ఉండాలి. వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం అనుభవ జ్ఞానం రూపంలోకి మారుతుంది. మారిన తర్వాత వాళ్ళు భక్తిపరులు అవుతారు. నువ్వు ఇది చెప్తూనే ఉండాలన్నాడు. మూడో పని ఏంటి మరి? మూడో పని ఏంటంటే, నువ్వు ప్రాముఖ్యంగా చెప్పాల్సిందేంటంటే, దేవుడు వాగ్దానం చేసిన నిత్య జీవం గురించి నువ్వు చెప్పాలి. ఆయన ప్రకటించాల్సిందేంటంటే, అనాది కాలమునందే అబద్ధమాడని దేవుడు నిత్య జీవమును గూర్చి వాగ్దానం చేశాడు. ఆ నిత్య జీవమును ఏం చేస్తదంటే, ఆ నిత్య జీవము మనుషులను రక్షిస్తది. అంతేకాదు మనుషులను భక్తిపరులను చేస్తది. నువ్వు ఆ నిత్య జీవం గురించి ప్రకటించాలి అని చెప్పాడు. ఇది మూడవ పని అన్నమాట. సో, పౌలు ఇప్పుడు ఇంతకీ ఏం చేస్తున్నాడు? ఆయన దేవుని దాసుడుగాను, యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగాను ఆయన చేయాల్సిన పని కూడా ఏంటో చెప్పేశాడు మొదటి 3 వచనాల్లోనే. ముందు ఆయన నా పేరు పౌలు అన్నాడు. తర్వాత నేను దేవుని దాసుడిని అన్నాడు. తర్వాత నేను యేసుక్రీస్తు యొక్క అపోస్తలుని అన్నాడు. తర్వాత దేవుడు నాకు ఈ పని అప్పగించాడని చెప్తున్నాడు అనమాట. అది మొదటి 3 వచనాల యొక్క సమ్మరీ. అది అక్కడ ఉంది యాక్చువల్‌గా 3 వచనాల్లో ఉంది. ఈ 3 వచనాల యొక్క సమ్మరీ నేను మీకు క్లియర్‌గా చెప్పాను. ఒకవేళ ఈ 3 విషయాలేంటి అనే డౌట్ ఉంటే గనక మీరు లాస్ట్ 3 మెసేజెస్ వింటే గాని మీకు అర్థమవుతది. లేకపోతే అర్థం కాదు.
సో ఇది కనెక్షన్. సో కనెక్షన్స్ అన్నీ అయిపోయినాయి. ఇక్కడ మనకు అర్థం కాని విషయం గాని, అర్థం కాని మాట గాని ఏమీ లేదు. ఇంకా అర్థం కాని విషయం ఏముందంటే ఇక్కడ ఈ 4 వచనాల్లో తీతుని పలకరిస్తాడు గదా! తీతు ఎలా ఉన్నావు? అదొక్కటే మిగిలింది ఇక్కడ. తీతుని పలకరిస్తాడు. చాలా ప్రేమగా పలకరిస్తాడు. ఎలా పలకరిస్తాడో నేను 4 వచనం చదువుతాను. మీరు జాగ్రత్తగా చూడండి. ఇంగ్లీష్ చూసారనుకోండి. టు టైటస్ మై ట్రూ చైల్డ్ ఇన్ ఏ కామన్ ఫెయిత్. 4 వచనం అది అలా ఉంది. అంటే తీతు, తీతు ఎవరంట? నా నిజమైన కుమారుడంట. నా నిజమైన కుమారుడు దేంట్లో? మన అందరి విశ్వాస విషయంలో అదంతా 4 వచనంలో ఉండాలి. మన అందరి విశ్వాస విషయంలో నా నిజ కుమారుడైన తీతుకి శుభమని చెప్పి వ్రాయినది 4 వచనం. అదంతా కిందకి మూవ్ చేయాలి. కిందకి మూవ్ చేసి 4 వచనంలో తీసుకురావాలి. అది మధ్యలో వచ్చింది. ఆ మధ్యలో ఉన్నదాన్ని కిందకి తీసుకొచ్చేయండి. కిందకి తీసుకొచ్చి దాంతో ఆపలేదు. తర్వాత ఏమన్నాడంటే, తండ్రి అయిన దేవుని నుండియు, రక్షకుడైన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానమును నీకు కలుగును గాక. సో, అంతే. అదంతా 4 వచనం అనమాట. నేనిప్పుడు చెప్పిందంతా గూడా 4 వచనం. నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను. కనికరము అనే మాట లేదు ఇక్కడ గ్రీక్‌లో. కాబట్టి మీరు కృప, సమాధానము మాత్రమే ఉంది. కనికరము ఈ వచనంలో లేదని చెప్పాను. గ్రీక్‌లో లేదు, ఇంగ్లీష్‌లో కూడా లేదు. సో, మీరు దయచేసి ఆ కనికరము అనేటువంటి మాటని మీరు అక్కడి నుంచి తీసేయొచ్చు. సో, ఉంచితే ప్రాబ్లమ్ ఏమి లేదు. నేనంటాను నిజానికి లేదు. గ్రీక్ టెక్స్ట్‌లో లేదు. పౌలు రాయలేదు. ఇక్కడ ఎందుకు పెట్టారు? ఇక్కడ ఎందుకు పెట్టారో గూడా నాకు తెలుసు. ఎందుకు పెట్టారంటే, మొదటి తిమోతిలో ఉంది, రెండో తిమోతిలో ఉంది, తీతులో కూడా ఉండుంటది అని అనుకోనుండొచ్చు. సో, పాస్టరల్ లెటరే కాబట్టి, ఆ రెండిట్లో ఉంది కాబట్టి దీంట్లో కూడా ఉండుంటది అని పెట్టుండొచ్చు. మీరు సెకండ్ తిమోతిలో ఉందా? చూసాం మనం. చూసాం గదా! కృపయు, కనికరమును, సమాధానము. మొదటి తిమోతిలో ఉందా? కృపయు, కనికరము, సమాధానము. మరి తీతులో ఉందా? లేదు. లేదు. కానీ ఇక్కడ రాశారు. రాశారు. ఎందుకు రాసుంటారో అని నేను ఆలోచిస్తే నాకనిపించిందేంటంటే, ఓహ్! ఇది గూడా పాస్టరల్ లెటరే గదా! మేబీ మిస్ అయ్యి ఉంటదేమో అని ఆలోచించుండొచ్చు. నిజానికి టెక్స్ట్‌లో అయితే లేదు. కనికరం అనేటువంటిది కృపా సమాధానము అనేటువంటి మాటలే అక్కడున్నాయి. మీరు చూడండి. ఇప్పుడు తీతుని పరిచయం చేస్తున్నాడు మనకి. నేను తీతు ఎవరో ఆల్రెడీ చెప్పాను గాబట్టి, నేను తీతు దగ్గర ఎక్కువ సమయం స్పెండ్ చేయను. తీతు గురించి ఏమంటాడంటే, మొట్టమొదట నా నిజమైన కుమారుడు అన్నాడు. మై ట్రూ చైల్డ్ అన్నాడు. నా నిజమైన కుమారుడు. నిజమైన కుమారుడు అనే మాట చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది గదా! మై ట్రూ చైల్డ్ అని అనటంలో నిజంగా ఈయన నా కుమారుడు అనేటువంటి అంటే నిజానికి ఆయన లాంటి విశ్వాసము మరి ఈయన గూడా చూపిస్తున్నాడని నా నిజమైన కుమారుడు అన్నాడు. రెండోది ఇంకొకటి కూడా అయ్యుండొచ్చు. ఏంటంటే తీతుని దేవుని దగ్గరికి నడిపించింది ఈయన అయ్యుండొచ్చు. పౌలు సువార్త ప్రకటించడం ద్వారా, పౌలు యొక్క సువార్తను తీతు వినటం ద్వారా, తీతు దేవుని దగ్గరికి వచ్చాడు కాబట్టి, నిజంగా నేను సువార్త ప్రకటించడం వల్ల దేవుడిని నమ్ముకున్నాడు కాబట్టి, నా నిజమైన కుమారుడు అని ఉండొచ్చు. నిజంగా పౌలు ఎలాంటి విశ్వాసాన్ని కలిగున్నాడో, నిజమైన కుమారుడు గూడా అదే విశ్వాసంలో ఉంటాడు. అలానే నడుస్తాడు. నా నిజమైన కుమారుడు అని అనటానికి రీజను అది గూడా అయ్యుండొచ్చు. ఇంకొక మాట గూడా అన్నాడు ఇక్కడ. ఆయన ఏమన్నాడంటే ఏమన్నాడు? మనందరి విశ్వాస విషయంలో అన్నాడు. మనందరి విశ్వాస విషయంలో నిజ కుమారుడు అంటే అర్థము ఏంటి? మనం ఇంగ్లీష్‌లో ఇన్ ఏ కామన్ ఫెయిత్ అనే మాట చూస్తామనమాట. మనందరి విశ్వాస విషయంలో అనే మాటకు అర్థము ఏంటి? అంటే మనమందరము ఎలాగైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచామో, అలాగే తను గూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచాడు కాబట్టి, నా పరిచర్య ద్వారా విశ్వాసం ఉంచాడు కాబట్టి, మేబీ అతను నిజమైన కుమారుడై ఉండొచ్చు. అదొక రీజన్ అయి ఉండొచ్చు. రెండో రీజను ఏమై ఉండొచ్చంటే, మనందరి విశ్వాస విషయంలో నేనెలాగైతే మీ విశ్వాసాన్ని బలపరచటానికి నేను వాక్యాన్ని చెప్తున్నానో, వాక్యం బోధిస్తున్నానో, ఇతను గూడా నమ్మకంగా మీ అందరి విశ్వాస విషయంలో, మనందరి విశ్వాస విషయంలో నాలాగే దేవుని వాక్యం చెప్తూ మీ విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు అనేటువంటి అర్థం గూడా అయ్యుండొచ్చు. దీన్ని సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్ అంటాము. 2 చెప్పాను నేను. 2లో ఏదైనా అయ్యుండొచ్చు. బట్ ఇక్కడ మనము డిస్కస్ చేసి మాట్లాడాల్సినటువంటి పెద్ద టాపిక్ ఏం లేదక్కడ. ఏంటంటే ఆయనేమంటున్నాడు, తను నిజంగా నా విశ్వాసాన్ని ఇమిటేట్ జేస్తున్నాడు. ఒకటి అలా అయ్యుండొచ్చు. రెండోదేంటి మనందరి విశ్వాసాన్ని గూడా తను కలిగున్నాడు. అది గూడా అయ్యుండొచ్చు. ఇంకొకటి ఏమై ఉండొచ్చంటే, ఆయన సువార్త ప్రకటించడం వలన దేవుడిని నమ్ముకొనుండొచ్చు. అందుకని నా నిజమైన కుమారుడని అన్నాడనమాట. సో, దీంతో మనం లాస్ట్‌కొచ్చేసాం. లాస్ట్‌కొచ్చేస్తే లాస్ట్‌లో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? లాస్ట్‌లో ఉంది గదా! తండ్రి అయిన దేవుని నుండియు, మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండియు కృపయు, సమాధానమును నీకు కలుగును గాక. ఇప్పుడు ఇది పౌలు
తీతుకి ఏం కావాలని కోరుకుంటున్నాడో, ఏం జరగాలని కోరుకుంటున్నాడో చెప్పేటువంటి మాటలు. ఏం కావాలని కోరుకుంటున్నాడు తన నిజమైన కుమారుడికి? తన నిజమైన కుమారుడికి ఏం కావాలని కోరుకుంటున్నాడు? కృపా సమాధానం కావాలని కోరుకుంటున్నాడు. కృపా సమాధానం కావాలని కోరుకుంటున్నాడు. ఇప్పటికే తీతుకి ఆల్రెడీ తెలుసు. ఏం తెలుసంటే తీతుకి, నేను పరిచర్యలో ఉండటానికి కారణం నేను గాదు. నేను పరిచర్యలో ఉండటానికి కారణం పౌలు గూడా గాదు. నేను పరిచర్యలో ఉండటానికి కారణము దేవుడే. దేవుని పని నేను చేయటానికి క్రేతులో ఉన్నాను. ఇవి దేవుని సంఘాలు. కాకపోతే దేవుడు తన దాసుడైన పౌలుని ఏర్పరచుకున్నాడు కాబట్టి, తన అపోస్తలుడైన పౌలుని ఏర్పరచుకున్నాడు కాబట్టి, తన దాసుడితో, అపోస్తలుడితో కలిసి పనిచేసేటువంటి గొప్ప కృప దేవుడు నాకు అనుగ్రహించాడు. ఇది నాకు చాలా బ్లెస్సింగ్ అనేటువంటి హార్ట్‌తోనే ఉన్నాడు తీతు. తీతు చక్కగా నమ్మకమైనటువంటి, నిజమైనటువంటి కుమారుడుగా తిమోతిని గూడా అలానే పిలుస్తాడు. నా నిజమైన కుమారుడనే పిలుస్తాడు తిమోతిని గూడా. సో, అలా తను అలాంటి హృదయమే కలిగుంది తీతుకి. తీతు లోపల ఎలాంటి హృదయం కలిగుందో మనకు తెలుసు. ఎందుకంటే ఈయన దేవుడి దాసుడు. దేవుని సంకల్పం గురించి ప్రకటిస్తున్నాడు. దేవుని సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాడు. ఈయన దృష్టంతా సిలువ మీదే ఉంది. అనేక మంది రక్షణకు రావాలని, నిత్య జీవానికి రావాలని ప్రకటిస్తున్నాడు. ఈయనతో కలిసి పనిచేయటం నేను ఒక ప్రివిలేజ్‌గానే ఫీల్ అవుతున్నాను. అలాంటి హార్ట్‌తోనే ఉన్నాడు. నేను చెప్పాను గదా! ఎలాంటి వ్యక్తో తీతు చెప్పాను. తీతు ఎవరు అనేటువంటి మెసేజ్‌కి చాలా మంచి స్పందన ఉంది యూట్యూబ్‌లో. తీతు చాలా వండర్‌ఫుల్ మ్యాన్. మినిస్ట్రీలో ఇలాంటి పార్ట్నర్ కావాలని పరిచర్య చేసే ప్రతి ఒక్కళ్ళు కోరుకోవాల్సినటువంటి వ్యక్తి తీతు. అలాంటి వ్యక్తి. సో, ఇప్పుడు పౌలు ఒక తండ్రి స్థానంలో ఉండి నెక్స్ట్ జనరేషన్ లీడర్స్‌ని రైజ్ చేస్తూ, నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ గురించి ప్రార్థన చేస్తున్నాడు. లేకపోతే కోరుకుంటున్నాడు. తర్వాత నేను పెద్దవాడినయిపోయాను. నేను వెళ్ళిపోవాల్సిన టైం వస్తా ఉంది. కానీ నా హృదయంలో ఈ యంగర్ జనరేషన్ బట్టి ఎవరైతే కష్టపడి పరిచర్య చేస్తున్నారో, దేవుని సంకల్పం ముందుకు తీసుకువెళ్తున్నారో వీళ్ళ విషయంలో ఆయన కోరుకుంటుందేంటంటే, వీళ్ళకి కృప అవసరము. ఎప్పుడు సమాధానము ఎప్పుడు కృపలో నుంచే ప్రవహిస్తది. కృప లేకుండా సమాధానం లేదు. దేవుడు కృపను కృమ్మరిస్తే అక్కడ సమాధానం కలుగుతది. సమాధానము అనేటువంటిది కృప యొక్క ఫలము, ఫలితము. సో, దేవుని కృప కుమ్మరింపు జరిగిన ప్రతి చోట గూడా మనుషులలో సమాధానము కలుగుతుంది. సమాధానం స్పెషల్‌గా కలిగించాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే దేవుడు కృపను కుమ్మరిస్తా ఉన్నాడో అక్కడ ఏం కలుగుతదంటే సమాధానము కలుగుతది. మనకు దేవుని కృప క్రీస్తు ద్వారా వచ్చి మన జీవితాలను తాకినప్పుడు మనము దేవునితో సమాధాన పరచబడ్డాం. మన హృదయాల్లో నెమ్మది వచ్చింది, శాంతి వచ్చింది, సమాధానం వచ్చింది. సో, సమాధానం ఎప్పుడూ గూడా దేవుని కృపలో నిలబడినప్పుడు, దేవుని కృప అర్థం చేసుకున్నప్పుడు, కృప, కృప, కృప అనేటువంటి మాట పెదవుల మీద నుంచే కాకుండా, హృదయంలో నుంచి మనం మాట్లాడుతా ఉన్నప్పుడు, మనము దేవుని యొక్క సమాధానాన్ని నిజంగా అనుభవిస్తాం. ఈయన కోరుకుంటున్నాడు. ఏమని కోరుకుంటున్నాడంటే, కృపా సమాధానము నీకు కలగాలి. ఎవరి దగ్గర ఎవరి దగ్గర దొరుకుతది కృపా సమాధానము? ఎవరి దగ్గర దొరుకుతది? మొదటి సృష్టి దగ్గర దొరుకుతదా? ఎవరి దగ్గర దొరుకుతది? ఎవరి దగ్గర దొరుకుతది? దేవుని దగ్గర మాత్రమే దొరుకుతది. కృప ఇవ్వగలిగిన వాడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. వీళ్ళు మాత్రమే కృప ఇవ్వగలరు. వీళ్ళు మాత్రమే సమాధానం ఇవ్వగలరు. మీరు జాగ్రత్తగా గమనించారో లేదో, దేవుడి గురించి మాట్లాడుతూ పౌలు ఒక మాట అన్నాడు పైన. ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము అన్నాడు. పైన మీరు కింద నుంచి 1, 2, 3, 4, 5 లైన్‌లో అన్నాడు. 5 లైన్‌లో ఏమన్నాడంటే, మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము. ఇక్కడ దేవుడు రక్షకుడు అంటున్నాడు గదా! దేవుడు రక్షకుడు అన్నాడు. రక్షకుడు దేవుడు ఒక్కడే. నిజానికి అది నిజమే. కానీ మీరు ఇంట్రెస్టింగ్‌గా గమనించారో లేదో, మన రక్షకుడైన యేసుక్రీస్తు అన్నాడు కింద. కిందేమన్నాడు? మన రక్షకుడైన యేసుక్రీస్తు. పైనేమో రక్షకుడైన దేవుడన్నాడు. కిందేమో రక్షకుడైన యేసుక్రీస్తు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ఎవరు? ఇమ్మీడియేట్ కాంటెక్స్టే చెప్తుంది గదా! ఆయన ఎవరు అనేటువంటిది. సో, మీరు జాగ్రత్తగా గమనించారో లేదో, అంటే అదే స్థానాన్ని కుమారుడైన దేవునికి కూడా ఆయన ఇస్తున్నాడనమాట. కుమారుడైన దేవుడు రక్షకుడు అని చెప్తున్నాడు. చెప్తూ ఏమంటున్నాడంటే, తండ్రి అయిన దేవుడి నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి నీకు కృప కలుగుతది అంటున్నాడు. కృప కలగాలి నీకు, కృప రావాలి నీకు. నీ జీవితాన్ని నడిపించేదదే, మన జీవితాలను నడిపించేదదే. నువ్వు ఎక్కడున్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ సంతోషంలో ఉన్నా, నీ జీవితం ఎలా ఉన్నా, నువ్వు ఏ పనిలో ఉన్నా, నీకు కావాల్సిందేంటి? దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప
ఏదైనా చేయగలదు. దేవుని యొక్క కృప ఏదైనా చేయగలదు. దేవుని కృప వెళ్ళలేని స్థలము ఈ సృష్టిలో ఎక్కడా లేదు. అది ఎంత ఎత్తైనా, అది ఎంత లోతైనా, అది ఎంత వెడల్పైనా దేవుని కృప సమస్తము చేయగలదు. దేవుని కృపను మించినటువంటి శక్తి ఈ యూనివర్స్లో ఇంకొకటి లేదు. పాపము విస్తారముగా భూమి మీద ప్రబలినప్పుడు దేవుని కృప దాన్ని మొత్తాన్ని తీసేసింది. అంటే దేవుని కృపకు హద్దులు లేవు. మీరు దేవుని కృప యొక్క పవర్ ఏంటి, దేవుని కృప ఏం చేయగలదు అనేటువంటి మాటలు మనం అడిగే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని కృప ఏదైనా చేయగలదు. దేవుని కృప పెంట కుప్పల మీద ఉన్న వాళ్ళని లేపి సింహాసనాల మీద కూర్చోబెట్టగలదు. దేవుని కృపకు అడ్డు ఏమి లేదు. అడ్డు రాగలిగింది ఏమి లేదు, ఆపగలిగింది కూడా ఏమి లేదు. అంత పవర్ఫుల్ గాడ్స్ యొక్క గ్రేస్. దేవుని కృప అనేటువంటిది అంత పవర్ఫుల్. కృప అంటే అర్థం ఏంటంటే, ఏదైతే నేను పొందటానికి అర్హుడిని కానో నన్ను అర్హుడిగా చేసేది దేవుని కృప. నేను దాన్ని పొందటానికి అర్హుడిని కాదు, నేను యోగ్యుని కాదు. అయినప్పటికీ కూడా దేవుడు నాకు ఇచ్చాడు అనుకో, దాన్ని ఏమంటాము, ఆయన కృప అంటాం. సో మన జీవితాల్లో అన్నిటికన్నా కావాల్సింది దేవుని యొక్క కృప. ఈ పుస్తకము బిగినింగ్లో ఏం కావాలని కోరుకున్నాడు? కృప కావాలని కోరుకున్నాడు కదా. మరి ఆ పుస్తకం ఎండింగ్లో ఏం కావాలని కోరుకుంటున్నాడు? ఎవరికి? ఇప్పుడు కృప తీతుకు ఒక్కడికే కాదు, ఎవరికి కావాలి కృప? మీ అందరికీ కృప, మీ అందరికీ తోడై ఉండును గాక. సో మీరు ఫస్ట్ తిమోతి 1వ వచనంలో కూడా మీరు చూడండి, కృపను చూసాం కదా. తిమోతికి కూడా ఏం కావాలని కోరుకుంటున్నాడు? కృప కావాలనే కోరుకుంటున్నాడు. తిమోతి 1 తిమోతి ఆఖరి వచనంలో ఏమని అంటున్నాడు? కృప మీకు తోడై ఉండును గాక అన్నాడు. 2వ తిమోతి మొదట్లో కృప కావాలి మీకు అన్నాడు. 2వ తిమోతి ఆఖరిలో ఏమంటున్నాడు? కృప మీకు తోడై ఉండును గాక. ఇంతకీ కృపలో ఏముంది? ఇన్నిసార్లు చెప్తున్నాడు. ఏముంది కృపలో? మనము ఏమని అర్థం చేసుకోవాలి? ఇప్పుడు తీతుకి ఏం కావాలంట? కృప కావాలి. నేను అన్నాను కదా, సమాధానం కృప ఉంటే వస్తుందని చెప్పాను నేను. కృప ఉంటే ఏమొస్తుంది? సమాధానం వస్తుంది. అంటే ఇప్పుడు నీకు ఏదైతే లేదో అది ఇమీడియట్గా కృప తెచ్చి పెట్టింది అనుకో, ఏమైపోద్ది నీకు? అది సమాధానమే కదా. సమాధానం, నెమ్మది వచ్చేస్తుంది. ఏముందంట ఆ కృపలో? కృప ఏం చేయగలదంట? మీరు చూడండి, పౌలు 1 తిమోతిలోనే 1 తిమోతి 14వ వచనంలో అంటాడు, నేను పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను. చూడండి ఏమంటున్నాడు తెలుసా? నేను దోషకుడిని, హింసకుడిని, హానికరుణ్ణి, నేను పరిచర్యకి రావటం ఏంటి? అదే కృప అంటే. కృప అంటే అర్థం ఏంటి అని అడిగారు అనుకోండి ఎవరన్నా, నువ్వు దేనికి యోగ్యుడు కాదు. అసలు నిజానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తానికి యోగ్యుడు నువ్వు. నువ్వు నరకానికి యోగ్యుడు. ఏమంటాడో తెలుసా ఇక్కడ? ఆ మాట చెప్పిన కిందే అంటాడు ఒక మాట. ఏమంటాడంటే 14వ వచనం చూడండి. మరియు మన ప్రభువు యొక్క కృపయు యేసుక్రీస్తునందలి విశ్వాసమును ప్రేమయు అత్యధికంగా విస్తరించి. నిజానికి అలా లేదు ఆ వచనం. నేను వచనం చెప్పినప్పుడు చెప్పాను. ఆ వచనం అక్కడ ఏముందో తెలుసా? ప్రభు యొక్క కృప అత్యధికంగా విస్తరించను అంటాడు. ఆ మాట కలిపి ఉండాలి, పక్కకి వెళ్ళిపోయింది ఆ మాట, విస్తరించిన అనేటువంటి. అత్యధికంగా విస్తరించిన కృప పక్కన ఉండాలన్నమాట. కృపను గురించి మాట్లాడుతున్నాడు. కృప విస్తారంగా ఉండాలి, అత్యధికంగా ఉండాలి అని మాట్లాడుతున్నాడు. మీరు 2 తిమోతికి రండి. 2 తిమోతి 1వ అధ్యాయం 9, 10 వచనాలు చదివారు అనుకోండి. 2 తిమోతి 1వ అధ్యాయం 9, 10 వచనాలు ఏంటో తెలుసా? ఈ పుస్తకానికి గుండెకాయ లాంటి వచనాలు 2, 9, 10. 2 తిమోతికి హార్ట్ అవి. ఎందుకు హార్ట్ అంటే గాస్పల్ అంతా అక్కడే ఉందన్నమాట. 9, 10లోనే ఉందన్నమాట. ఆ 9, 10లో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలో క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్ష వలన బయలుపరచబడినది తన కృపను బట్టి అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? అసలు నేను రక్షించబడటానికి కారణం 2. ఒకటి ఆయన అనాది కాల సంకల్పము, 2 ఆయన కృప. అసలు ఈ 2 లేకపోతే నాకు రక్షణే లేదు. నేను రక్షించింది దేవుని కృప. అంతేకాదు 2వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట అన్నాడు. నువ్వు ఏమన్నాడు? నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. నేను ఒక మెసేజ్ చెప్పాను ఆ వచనం మీద.
ఏమంటున్నాడంటే, దేవుని కృప నిన్ను బలవంతుడిని చేస్తది. నువ్వు కృపలో నిలబడు. బలంగా ఉండాలంటే, నువ్వు స్ట్రాంగ్‌గా ఉండాలంటే, భయం లేకుండా ఉండాలంటే, నెమ్మదిగా ఉండాలంటే, పీస్‌ఫుల్‌గా ఉండాలంటే, ఎలాంటి స్టార్మ్స్‌లోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా, దేంట్లోనైనా గూడా నిన్ను కాపాడగలిగింది, నిన్ను భద్రం చేయగలిగింది, నిన్ను నిలబెట్టగలిగింది, నిన్ను ముందుకు తీసుకెళ్ళగలిగింది దేవుని యొక్క కృప. నువ్వు దేవుని దగ్గరికి రావటానికి కారణం నువ్వు కాదు. దేవుని కృపే. నువ్వు దేవుని పరిచర్యలో ఉండటానికి కారణము నువ్వు కాదు. దేవుని కృపే. నీ పరిచర్యను కంప్లీట్ చేసేది నువ్వు కాదు. నీ పరిచర్యను కంప్లీట్ చేసేది కూడా దేవుని కృపే. నువ్వేం చేయలేవు. నువ్వేం చేయలేవు కాబట్టి నువ్వు దేవుని కృపని కోరుకో. నీకు దేవుడి కృప కావాలి అని చెప్తున్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము ఈ మాట ఉంటదనమాట. తీతుకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఎలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అంటున్నాడు. చూసారండి? ఆయన మళ్ళీ మళ్ళీ కృప ఏం చేయగలదు అని మీరు అడిగారనుకోండి. కృప ఏం చేయగలదు? నేను చెప్పాను కదా! కృప ఏమైనా చేయగలదు. నేనిప్పుడు మీకు చూపిస్తున్నాను. ప్రూవ్ చేస్తున్నాను. కృప ఏమైనా చేయగలదని. ప్రత్యక్షమై ఏం చేస్తుందంట? మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మన మహాదేవుడును, మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలని, ఈ లోకంలో స్వస్థబుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుచుండవలనని మనకు బోధిస్తుంది. బోధించేది ఏంటో తెలుసా? దేవుని కృప. దేవుని కృప గురించే చెప్తున్నాడు. దేవుని కృప ప్రత్యక్షమై ఇదిగో, 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 ఇదిగో ఇదంతా చేస్తుంది అంటున్నాడు. ఇదంతా దేవుని కృపే చేస్తుంది. మీరు అనుకుంటున్నారు మొత్తం మీ లైఫ్ అంతా మీరు నడిపిస్తున్నారు అనుకుంటున్నారు. మీ జీవితంలో జరుగుతున్న అన్నీ కూడా మీ వలన అనుకుంటున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ వలన కాదు. అన్నీ నేనే చేస్తున్నాను. మొదటి నుంచి ఎండ్ వరకు కూడా నేనే చేస్తున్నానని చెప్తున్నాడన్నమాట. మూడో అధ్యాయం 6వ వచనంలో కూడా ఉంది. ఆయన కృప వలన ఆ! మనల్ని నీతిమంతులుగా తీర్చిందేంటి? మనల్ని రక్షించింది దేవుని కృపే. మనం పరిశుద్ధులను చేస్తుంది దేవుని కృపే. మనల్ని నీతిమంతులుగా తీర్చింది దేవుని కృపే. మనల్ని బలవంతులుగా చేస్తుంది దేవుని కృపే. మరి తీతుకి ఏం కావాలి? దేవుని దేవుని కృపే కావాలి. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, నేను నీ కృప కావాలని కోరుకుంటున్నాను. నీ కృప తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. గ్రేస్ అండ్ పీస్ బీ విత్ యూ. మనం ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ చదివామనుకోండి. ఏమని ఉంటది? గ్రేస్ అండ్ పీస్. గ్రేస్ అండ్ పీస్. గ్రేస్ టు యూ అండ్ పీస్ టు యూ. గ్రేస్ అండ్ పీస్ టు యూ. మంచి గ్రీటింగ్ ఇది. మనము ప్రైజ్ ద లార్డ్ అంటుంటాం గదా! ప్రైజ్ ద లార్డ్ లాగానే గ్రేస్ అండ్ పీస్ టు యూ అని చెప్పటం గూడా మంచిదే. ఎందుకంటే నువ్వేం కావాలని కోరుకుంటున్నావు వేరే వాళ్ళకి? కృప కావాలని కోరుకుంటున్నావు. కృప కావాలని కోరుకుంటున్నావు. సమాధానం కావాలని కోరుకుంటున్నావు. గ్రేస్ టు యూ బ్రదర్, గ్రేస్ టు యూ సిస్టర్ అన్నాం తప్పేం లేదు గదా! పీస్ టు యూ బ్రదర్, పీస్ టు యూ సిస్టర్ అన్నా గూడా తప్పేం లేదు. నాకు తెలిసి చక్కగా ఇది చాలా మంచి మాట. దేవుడు కృప నీకు తోడుగా ఉండును గాక. కృప కలుగును గాక. కష్టమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి, ఒంటరిగా ఉన్నటువంటి ఒక సేవకుడికి, ఒక బోధకుడు లేకపోతే తండ్రి స్థానంలో ఉన్నటువంటి ఇంకొక సేవకుడు చెప్పగలిగినటువంటి ఒకే ఒక్క గొప్ప మాట ఏంటంటే, దేవుని కృప నీకు తోడుగా ఉండును గాక. దేవుని కృప నీకు తోడుగా ఉండును గాక. కృప అనేటువంటి మాట మనము చనిపోయేంత వరకు మన పెదవుల మీద ఎప్పుడూ ఉండాల్సినటువంటి మాట. దేవుడు కృపగలవాడు. సమస్తము ఆయన కృపే నెరవేరుస్తుంది. థ్యాంక్ యూ.